బీసీలు ఎవనయ్యకు భయపడారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై బీసీ, జై బీసీ. ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా. నేను ముదిరాజ్ బిడ్డను లగచంద్ర సురేష్, నేను చెప్తా ఉన్నా, బీసీ బిడ్డగా ఎవరికి ఎప్పుడు భయపడే అవసరం లేదు, భయపడను అనే విషయాన్ని కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను మీడియా ముఖంగా. ఎవడైనా ఊళ్ళల్లో కానీ కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో కానీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒకవేళ వస్తే గనక బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఊర్లల్లో తిరగనియను అనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీ మెడలో ఏ పార్టీ కండువ ఉన్నా, మీ వెనకాల ఎంత పెద్ద నాయకుడున్నా, ఇన్నాళ్లకు బీసీ సోదరులు ఒక్కటై కొడంగల్ నడి చౌరాస్తాకు వస్తే, కొడంగల్ నడి చౌరాస్తాలో బీసీ బిడ్డలను చూసి ఓర్వలేని కుట్రదారులారా, మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేమెంతనో అంత రిజర్వేషన్ ఖచ్చితంగా సాధిస్తాం. 42% రిజర్వేషన్ గురించి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర బంద్ జరుగుతా ఉన్నదో, అదే విధంగా కొడంగల్ నియోజకవర్గంలో బంద్ పాటిస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి మా నాయకులు కేటీఆర్ గారు కూడా చెప్పిర్రు, మొన్న ఆర్ కృష్ణన్న గారు వచ్చినప్పుడు, ఖచ్చితంగా బీసీ సోదరుల వెనకాల భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంటుంది, చివరి వరకు పోరాడుతుంది. రాజ్యసభలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ సభ్యులు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఓటేస్తారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మీరు బిల్లు పెట్టండి, ఆమోదించడానికి ఖచ్చితంగా మీకు మద్దతు ఉంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరోసారి తెలియజేస్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డ ఎవనయ్యకు భయపడేవాడు కాదని కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తా ఉన్నా. జై బీసీ, జై బీసీ.